హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో ఎలా యూజ్ చేస్తామో తెలుసుకుందాం. సో ఈ క్లాస్లో మనము వై క్లౌడ్ కంప్యూటింగ్ని ఎందుకు యూజ్ చేస్తాం, అలాగే వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్లో మనకి 2 డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. సో వాటి గురించి కూడా తెలుసుకుందాం. అండ్ అలాగే క్లౌడ్ ప్రొవైడర్స్ గురించి తెలుసుకుందాం అండ్ బెనిఫిట్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. సో మనం ఈ క్లాస్లో ఈ కాన్సెప్ట్స్ని కవర్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటి, వై క్లౌడ్ కంప్యూటింగ్. సో క్లౌడ్ కంప్యూటింగ్ని ఎందుకు యూజ్ చేస్తామో చూద్దాం. సో ఏదైనా ఒక ఐటీ కంపెనీ యొక్క డేటాని స్టోర్ చేయాలి అంటే వి నీడ్ ఏ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. బట్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కాస్ట్ ఆఫ్ స్పేస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క కాస్ట్ని రిజాల్వ్ చేయడానికి మనము క్లౌడ్ కంప్యూటింగ్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో క్లౌడ్ కంప్యూటింగ్ యూజ్ చేస్తే మనకి కంపెనీలో ఆర్ ఆర్గనైజేషన్లో ఎలాంటి ఫిజికల్ సర్వర్స్ అనేవి అవసరం లేదు డేటాని స్టోర్ చేయడానికి. ఒకవేళ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేస్తే మనకి ఫిజికల్ సర్వర్స్ అనేవి అవసరం అవుతాయి. కానీ మనం క్లౌడ్ కంప్యూటింగ్ని యూజ్ చేస్తే మనకి ఎలాంటి ఫిజికల్ సర్వర్స్ అనేవి డేటా స్టోరేజ్కి అవసరం ఉండదు. సో ఇది. అండ్ నెక్స్ట్ ఏంటి, స్కేలబిలిటీ ఇష్యూని కూడా మనం రిజాల్వ్ చేయొచ్చు. స్కేలబిలిటీ మీన్స్ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా క్లౌడ్లో స్పేస్ని యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ హయ్యర్ రిక్వైర్మెంట్ ఉంటే హయ్యర్ స్పేస్ని మనం క్లౌడ్లో ఆక్యుపై చేయొచ్చు. ఒకవేళ లోవర్ రిక్వైర్మెంట్ ఉంటే లోవర్ స్పేస్ని క్లౌడ్లో యూజ్ చేసుకోవచ్చు. అంటే రిక్వైర్మెంట్ని బట్టి ఇక్కడ మనం పే చేయాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్కేలబిలిటీ. ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వన్స్ మనం స్పేస్ అనేది ఓన్ చేసుకుంటే ఆ స్పేస్ని యూజ్ చేయాలి. ఇఫ్ యూజ్ చేయకపోతే ఆ స్పేస్ అనేది వేస్ట్ అవ్వడం జరుగుతుంది. క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీలో ఏంటి అని అంటే, క్లౌడ్ కంప్యూటింగ్ని యూజ్ చేయడం వల్ల కావాల్సినంత స్పేస్ని యూజ్ చేసి రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా డేటాని స్టోర్ చేయొచ్చు. మళ్ళీ ఎలాంటి ఫిజికల్ సర్వర్స్ అనేవి మనకి అవసరం లేదు అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ అని చెప్తున్నాం. సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ ఇష్యూని కూడా రిజాల్వ్ చేయొచ్చు క్లౌడ్ కంప్యూటింగ్ని యూజ్ చేసి. క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఆన్లైన్ సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. సో సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ మొత్తం కూడా సర్వీస్ ప్రొవైడర్సే చూసుకుంటాయి క్లౌడ్ కంప్యూటింగ్లో. అండ్ అలాగే సెక్యూరిటీ అండ్ ప్రైవసీ కూడా మంచిగా ఉంటుంది క్లౌడ్ కంప్యూటింగ్లో. ఒకవేళ మనకి ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజ్ చేస్తే ఇక్కడ సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ మొత్తం కూడా టెక్నికల్ టీమ్ చూసుకోవాల్సి ఉంటుంది. సో అందుకే ఈ రోజుల్లో గూగుల్ అండ్ అమెజాన్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. సో మెనీ పీపుల్ ప్లాట్ఫామ్స్ నుంచి అప్లికేషన్స్ని యాక్సెస్ చేసుకుంటున్నారు. ఎంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉన్నా కూడా, ట్రాఫిక్ ఉన్నా కూడా డేటాని ఆర్ అప్లికేషన్ని సెక్యూర్గా యాక్సెస్ చేసుకుంటున్నారు అంటే బికాస్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అని చెప్పొచ్చు. సో అందుకని మనము ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజ్ చేయడం కన్నా క్లౌడ్ కంప్యూటింగ్ని యూజ్ చేయడం అనేది చాలా బెటర్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్, డ్రాబ్యాక్స్ ఆఫ్ ఓనింగ్ ప్రొప్రియేటరీ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్తున్నాం. సో ఇక్కడ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేస్తే మనకి డ్రాబ్యాక్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటి, ఇనిషియల్ సెటప్ కాస్ట్ ఈజ్ హ్యూజ్. సో మనం ఒకవేళ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేసినట్టయితే మనకి కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇష్యూ ఆఫ్ స్కేలబిలిటీ ఇష్యూ కూడా ఉంటుంది. సర్వర్ని అంటే ఫిజికల్ సర్వర్ని యూజ్ చేయడం వల్ల కావాల్సినంత స్పేస్ని యూజ్ చేసుకున్న తర్వాత మిగతా బ్యాండ్విడ్త్ అనేది మనకి వేస్ట్ అయిపోతుంది. సో స్కేలబిలిటీ ఇష్యూ అనేది కూడా ఉంది. నెక్స్ట్ ఏంటి, హ్యావ్ టు రిక్రూట్ ఏ టెక్నికల్ టీమ్ టు డీల్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ టెక్నికల్ డిస్పరెన్సీ విచ్ అగైన్ యాడ్స్ టు ది కాస్ట్ అని చెప్తున్నాం. సో ఇక్కడ ఫిజికల్ సర్వర్ని టెక్నికల్ టీమ్ మొత్తం చూసుకోవాలి. సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ మొత్తం వీళ్ళు చూసుకుంటారు. నెక్స్ట్ పాయింట్ ఏంటి, కెనాట్ యూజ్ ది సర్వర్ టు ది ఫుల్ కెపాసిటీ యాజ్ ట్రాఫిక్ ఈజ్ వ్యారింగ్. సో సర్వర్ రిమైన్స్ ఐడియల్ మోస్ట్ ఆఫ్ ది టైం. ఓన్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పటికీ మనం దాంట్లో ఫుల్ కెపాసిటీ అనేది యూజ్ చేయట్లేము. సో దానివల్ల మనం క్లౌడ్ కంప్యూటింగ్ని యూజ్ చేయడం బెటర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏంటి, ద కంపెనీ మే ఎన్కౌంటర్ హ్యూజ్ లాసెస్ ఇఫ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ సాల్వ్డ్ ఆన్ టైం. అంటే ఇప్పుడు
ఈ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల దీన్ని యూజ్ చేయడం వల్ల ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే టెక్నికల్ టీమ్ వాటిని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనివల్ల ఏంటి, ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. అదే క్లౌడ్ కంప్యూటింగ్ యూజ్ చేస్తే ఆ టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా సర్వీస్ ప్రొవైడర్స్ మాత్రమే చూసుకుంటారు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్. సో అందుకని మనం క్లౌడ్ కంప్యూటింగ్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్, వాట్ ఈజ్ ఎ క్లౌడ్? సో క్లౌడ్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. డేటాని స్టోర్ చేయడానికి మనకి క్లౌడ్ అనేది యూజ్ అవుతుంది. డేటా అనేది ఏదైనా కావచ్చు, లైక్ డాక్యుమెంట్స్ రూపంలో ఉండొచ్చు, డేటా అనేది వీడియో రూపంలో ఉండొచ్చు, ప్రజెంటేషన్ రూపంలో ఉండొచ్చు, అప్లికేషన్ రూపంలో ఉండొచ్చు, ఆర్ మ్యూజిక్ రూపంలో ఉండొచ్చు. ఏ డేటానైనా మనం క్లౌడ్లో స్టోర్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ డేటా ఉంది, సో ఈ డేటా అంతా కూడా మనం హార్డ్ డిస్క్లో స్టోర్ చేసామనుకోండి, సో ఇక్కడ మనకి లిమిటెడ్ స్టోరేజ్ ఉంటుంది. బట్ ఒకవేళ ఇదే డేటాని ఇలా డాక్యుమెంట్స్, వీడియోస్, ప్రజెంటేషన్ రూపంలో ఉన్న డేటాని నేను క్లౌడ్లో స్టోర్ చేశాను. సో క్లౌడ్లో ఏంటి, మనకి లిమిటెడ్ స్టోరేజ్ అనేది ఉండదు, యాంపుల్ అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ అనేది ఉంటుంది. అదే ఇక్కడ చూడండి, హార్డ్ డిస్క్లో లిమిటెడ్ స్టోరేజ్ అనేది ఉంటుంది. సో అందుకని మనం క్లౌడ్ని యూజ్ చేయడం బెటర్ అని చెప్పొచ్చు. సో ఈ డేటానంతా కూడా నేను ఇక్కడ క్లౌడ్లో స్టోర్ చేశాను. ఇది వచ్చేసి మనకి హార్డ్ డిస్క్లో స్టోర్ చేయడం. సో క్లౌడ్ అంటే ఏంటి, మనం ఈ రకంగా డేటాని స్టోర్ చేయడం. నెక్స్ట్, వాట్ ఈజ్ ఎ క్లౌడ్ కంప్యూటింగ్? క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటో చూద్దాం. సో డేటా అనేది రిమోట్ సర్వర్లో ఉంది అనుకోండి. సో డేటా అనేది రిమోట్ సర్వర్లో ఉంది. యూజర్ ఆ డేటాని యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటున్నాడు. సో యూజర్ ఇంటర్నెట్ ద్వారా ఆ డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు. రిమోట్ సర్వర్లో ఉన్న డేటాని ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ యూజర్ ఎక్కడైనా ఉండొచ్చు. యూజర్ ఇండియాలో ఉండొచ్చు, ఆర్ యూఎస్ఏలో ఉండొచ్చు, ఎక్కడ వేరే కంట్రీస్లో ఉన్నా పర్లేదు. ఓకేనా? సో ఎక్కడ ఉన్నా కూడా, యూజర్ ఎక్కడ ఉన్నా కూడా ఇంటర్నెట్ ద్వారా మనకి రిమోట్ సర్వర్లో నుండి ఆ అప్లికేషన్ని, ఆ డేటాని యాక్సెస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్ డెఫినేషన్. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ చూడండి, క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్వాల్వ్స్ ది ప్రొవిజనింగ్ ఆఫ్ కంప్యూటింగ్, నెట్వర్కింగ్ అండ్ స్టోరేజ్ రిసోర్సెస్ ఆన్ డిమాండ్ అండ్ ప్రొవైడింగ్ దీస్ రిసోర్సెస్ యాజ్ మీటర్డ్ సర్వీసెస్ టు ది యూజర్స్ ఇన్ ఏ పే యాజ్ యూ గో మోడల్. సో అంటే రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా మనం ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది. సో అందుకే ఇక్కడ పే యాజ్ యూ గో మోడల్ అని చెప్తున్నాం దీన్ని. సో ఇక్కడ చూడండి, బేసికల్లీ క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ స్టోరింగ్ డేటా అప్లికేషన్స్ ఆన్ టు ది రిమోట్ సర్వర్. రిమోట్ సర్వర్లో డేటాని ఆర్ అప్లికేషన్ని స్టోర్ చేయడం అండ్ ప్రాసెసింగ్ ది డేటా ఆన్ ది సర్వర్. సో ప్రాసెసింగ్ చేయడం డేటాని సర్వర్లో. నెక్స్ట్ ఏంటి, రిట్రైవింగ్ ది ప్రాసెస్డ్ ఆర్ స్టోర్డ్ డేటా ఫ్రమ్ ది సర్వర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్. ఇంటర్నెట్ ద్వారా రిమోట్ సర్వర్లో ఉన్న డేటాని ఆర్ అప్లికేషన్ని రిట్రైవ్ చేసుకోవడం, యాక్సెస్ చేసుకోవడం యూజర్. సో ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. సో వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్ అని ఎవరైనా అడిగితే ఈ 3 పాయింట్స్ చెప్తే సరిపోతుంది. సో ఇది వచ్చేసి మనకి వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్. నెక్స్ట్ చూద్దాం, ఇంటర్డిపెండెన్సీస్ ఆఫ్ ఐఓటీ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్. సో ఇది మనకి ఐఓటీ అనేది ఎలా యూజ్ అవుతుంది, క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఎలా యూజ్ అవుతుందో తెలుసుకుందాం. ఐఓటీలో థింగ్స్ అనేవి ఇంటర్నెట్తో ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇంటర్నెట్ని యూజ్ చేసుకొని సర్వర్తో కనెక్ట్ అవ్వడం, ఇంటరాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో క్లౌడ్ కంప్యూటింగ్ని యూజ్ చేసుకొని మనం డేటాని ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ క్లౌడ్ కంప్యూటింగ్ ఉంది. సో ఈ క్లౌడ్ ప్లాట్ఫామ్ని యూజ్ చేశాననుకోండి, ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ వేరియబుల్ డేటాని తీసుకోవచ్చు, యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే ఇండస్ట్రియల్, ట్రాన్స్పరెంట్ ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ కేర్ డేటా అనేది కూడా తీసుకోవచ్చు. అండ్ స్మార్ట్ సిటీస్ డేటా అండ్ హోమ్ ఆటోమేషన్ డేటా. సో ఈ రకంగా క్లౌడ్ కంప్యూటింగ్ని యూజ్ చేసి మనం డేటాని ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు అండ్ ఎలాంటి డేటానైనా మనం స్టోర్ చేయొచ్చు. సో ఈ రకంగా మనకి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో క్లౌడ్ కంప్యూటింగ్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి క్లౌడ్ మోడల్స్. సో క్లౌడ్ కంప్యూటింగ్లో మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్ మోడల్స్ అనేవి ఉన్నాయి. అవేంటి అని అంటే చూడండి, ఇక్కడ క్లౌడ్ మోడల్స్ ఆర్ 2 టైప్స్. ఫస్ట్ వన్ వచ్చేసి సర్వీస్ మోడల్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి డిప్లాయ్మెంట్ మోడల్. సో మనం ఫస్ట్ వన్ గురించి చూద్దాం, సర్వీస్ మోడల్. చూడండి, సర్వీస్ మోడల్లో మనకి
లైక్ క్లౌడ్ సర్వీసెస్ ఏమేమి ఉంటాయంటే సాస్, పాస్, అయాస్. అంటే సాస్ అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, పాస్ అంటే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, అయాస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. సో మనం ఇప్పుడు వీటి గురించి చూద్దాం. సో ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ వన్ ఏంటి? సాస్. సో సర్వీస్ ప్రొవైడర్ అనేది క్లయింట్కి యాక్సెస్ని ప్రొవైడ్ చేయడానికి యూజ్ అవుతుంది ఇక్కడ మనకి. అలాగే క్లయింట్ బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్ని యాక్సెస్ చేయలేడు, జస్ట్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ని మాత్రమే యాక్సెస్ చేసుకోవచ్చు. సో అదే ఇక్కడ సాస్. ఇక్కడ చూడండి, సర్వీస్ ప్రొవైడర్ లీజెస్ అప్లికేషన్స్ ఆర్ సాఫ్ట్వేర్ సర్వీస్ ఓన్డ్ బై దెమ్ టు ది క్లయింట్. ద క్లయింట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ బ్యాక్ ఎండ్ యాక్సెస్ అని చెప్తున్నాం. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే గూగుల్ వర్క్ స్పేస్ అండ్ అలాగే ఆఫీస్ 360 అండ్ గూగుల్ డ్రైవ్. సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఫర్ సాస్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటి? పాస్. పాస్ అంటే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు ఒక అప్లికేషన్ని డెవలప్ చేశారు అనుకోండి, ఆ అప్లికేషన్ని గూగుల్ ప్లే స్టోర్లో అప్లోడ్ చేయాలి అనుకున్నారు. సో యూజర్కి ఎలాంటి కంట్రోల్ అనేది లేదు, జస్ట్ గూగుల్ అనేది ప్లాట్ఫామ్ని ప్రొవైడ్ చేస్తుంది అంతే. ఓన్ అప్లికేషన్ని స్టోర్ చేయడానికి ఎవరైనా ఎక్కడి నుంచైనా దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు స్టోర్ చేసిన తర్వాత వన్స్. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే గూగుల్ యాప్ ఇంజన్. అంటే ఇక్కడ ఏంటి అంటే మనం మొత్తానికి మన అప్లికేషన్ని బిల్డ్ చేస్తున్నాం అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, యూజర్ హ్యాస్ ఎ నో కంట్రోల్ ఓవర్ అండర్లైయింగ్ ఆర్కిటెక్చర్ లైక్ స్టోరేజ్, ఆపరేటింగ్ సిస్టమ్, సర్వర్స్. Service provider gives ability to the user to develop and deploy customer created app using programming languages and tools. అంటే వన్స్ ప్లే స్టోర్లో ఆ యాప్ని అప్లోడ్ చేసిన తర్వాత ఆ యాప్ని ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. నెక్స్ట్ ఏంటి? అయాస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. సో యూజర్ కంప్యూటింగ్ అండ్ స్టోరేజ్ రిసోర్సెస్ని యూజ్ చేసుకుంటాడు ఇక్కడ. అండ్ అలాగే ఫిజికల్ మెషిన్స్ గురించి ఎలాంటి వరీ అనేది ఉండదు యూజర్కి. ఇక్కడ చూడండి, ప్రొవైడ్స్ ది యూజర్స్ ద అబిలిటీ టు ప్రొవిజన్ కంప్యూటింగ్ అండ్ స్టోరేజ్ రిసోర్సెస్. నో వరీస్ అబౌట్ ది అండర్లైయింగ్ ఫిజికల్ మెషిన్ అని చెప్తున్నా. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్కి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ అజ్యూర్. సో ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్కి ఎగ్జాంపుల్స్ అని చెప్పొచ్చు. సో ఫైనల్గా మనకి అప్లికేషన్ని కన్జ్యూమ్ చేయాలి అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ని యూజ్ చేస్తున్నాము. అప్లికేషన్ని బిల్డ్ చేయాలి అంటే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది, యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఓన్ అప్లికేషన్ని హోస్ట్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి సర్వీస్ మోడల్ గురించి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్లౌడ్ సర్వీస్ మోడల్ కంపారిజన్. ఇందాక మనం అయాస్, పాస్, సాస్ వీటి గురించి చూసాం కదా. సో వీటిలో మనం కొన్ని పారామీటర్స్ని కంపారిజన్ అనేది చేద్దాం. ఇక్కడ చూడండి, సాస్లో మనకి ఇక్కడ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్లో అప్లికేషన్, డేటా, రన్ టైమ్, మిడిల్ వేర్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్, వర్చువలైజేషన్, సర్వర్, స్టోరేజ్. సో ఇవన్నీ పారామీటర్స్ కూడా వెండర్ చేత మేనేజ్ చేయబడుతున్నాయి. అదే పాస్లో చూడండి, అప్లికేషన్ అండ్ డేటా అనేది క్లయింట్ చేత మేనేజ్ చేయడం అనేది జరుగుతుంది. మిగతావి రన్ టైమ్, మిడిల్ వేర్, ఆపరేటింగ్ సిస్టమ్, వర్చువలైజేషన్, సర్వర్స్, స్టోరేజ్ ఇవన్నీ కూడా వెండర్ చేత మేనేజ్ చేయబడుతున్నాయి. అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్లో అప్లికేషన్, డేటా, రన్ టైమ్, మిడిల్ వేర్ అండ్ అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ ఇవన్నీ కూడా క్లయింట్ చేత మేనేజ్ చేయబడుతున్నాయి. అండ్ వర్చువలైజేషన్, సర్వర్స్, స్టోరేజ్ అనేది వెండర్ చేత మేనేజ్ చేయడం అనేది జరుగుతుంది. సో జస్ట్ ఏంటి అంటే కంపారిజన్ చేసి చూపించాను కొన్ని పారామీటర్స్ని. సో ఇది వచ్చేసి క్లౌడ్ సర్వీస్ మోడల్ కంపారిజన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి డిప్లాయ్మెంట్ మోడల్. క్లౌడ్ కంప్యూటింగ్లో డిప్లాయ్మెంట్ మోడల్ గురించి చూద్దాం. సో ఈ డిప్లాయ్మెంట్ క్లౌడ్ మోడల్ అనేది వర్చువల్ కంప్యూటింగ్ ఎన్విరాన్మెంట్ లాగా వర్క్ అవుతుంది. డేటాని ఎంత స్టోర్ చేయాలి అండ్ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎవరు యాక్సెస్ చేస్తున్నారు అనేది ఈ మోడల్ చూసుకుంటుంది. ఇక్కడ చూడండి, ఇట్ వర్క్స్ యాజ్ యువర్ వర్చువల్ కంప్యూటింగ్ ఎన్విరాన్మెంట్ విత్ ఏ చాయిస్ డిప్లాయ్మెంట్ మోడల్ డిపెండింగ్ ఆన్ హౌ మచ్ డేటా యూ వాంట్ టు స్టోర్ అండ్ హూ హ్యాస్ యాక్సెస్ టు ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్తున్నాం. సో మనకి ఈ డిప్లాయ్మెంట్ మోడల్లో 3 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి.
3 డిఫరెంట్ టైప్స్ మోడల్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి పబ్లిక్ క్లౌడ్, సెకండ్ వన్ వచ్చేసి ప్రైవేట్ క్లౌడ్, థర్డ్ వన్ వచ్చేసి హైబ్రిడ్ క్లౌడ్. సో ఫస్ట్ పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటి అంటే పబ్లిక్ క్లౌడ్లో ఉన్న డేటాని ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, కస్టమర్ ఏ, కస్టమర్ బి, కస్టమర్ సి. సో ఎవరైనా కస్టమర్స్ ఎవరు వస్తే వాళ్ళు ప్రతి ఒక్కరూ యాక్సెస్ చేసుకోవచ్చు. అది పబ్లిక్ క్లౌడ్. నెక్స్ట్ ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటి అంటే ప్రైవేట్ క్లౌడ్లో డేటా అనేది సెక్యూర్గా ఉంటుంది. ఎవరంటే వాళ్ళు డేటాని యాక్సెస్ చేసుకోవడానికి లేదు. మెయిన్గా సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడానికి మనకి ప్రైవేట్ క్లౌడ్ అనేది యూస్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఆర్గనైజేషన్, ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ మాత్రమే డేటాని యాక్సెస్ చేసుకోగలగదు, యాక్సెస్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. అంటే ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ ఆర్ కంపెనీ మాత్రమే డేటాని ఇక్కడ యాక్సెస్ చేసుకుంటుంది. సో అందుకే సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఇక్కడ ప్రైవేట్ క్లౌడ్లో. నెక్స్ట్ ఏంటి, హైబ్రిడ్ క్లౌడ్. హైబ్రిడ్ క్లౌడ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ పబ్లిక్ క్లౌడ్ అండ్ ప్రైవేట్ క్లౌడ్ అని చెప్పొచ్చు. సో ఇది వచ్చేసి మనకి డిప్లాయ్మెంట్ మోడల్ గురించి. సో ఇక్కడ చూడండి, ఏ కంపారేటివ్ అనాలిసిస్ ఆఫ్ క్లౌడ్ డిప్లాయ్మెంట్ మోడల్స్. సో పబ్లిక్, ప్రైవేట్, హైబ్రిడ్. సో ఈ మోడల్స్ని మనం ఇప్పుడు కంపేర్ చేద్దాం కొన్ని పారామీటర్స్తో. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫ్యాక్టర్స్ టు కన్సిడర్, సెటప్ అండ్ ఈజ్ ఆఫ్ యూస్. సో పబ్లిక్ మోడల్ అనేది కొంచెం సెటప్ అండ్ ఈజీగా ఉంటుంది అని చెప్పొచ్చు. సెటప్ అండ్ యూజ్ చేయడానికి పబ్లిక్ క్లౌడ్ అనేది ఈజీగా ఉంటుంది. బట్ ప్రైవేట్ మోడల్ అనేది ఏంటి, ఇక్కడ రిక్వైర్స్ ప్రొఫెషనల్ ఐటీ టీమ్ వాళ్ళు మాత్రమే ఈ ప్రైవేట్ క్లౌడ్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ హైబ్రిడ్ రిక్వైర్స్ ప్రొఫెషనల్ ఐటీ టీమ్. సో హైబ్రిడ్ క్లౌడ్ని కూడా ప్రొఫెషనల్ ఐటీ టీమ్ వాళ్ళు మాత్రమే యూజ్ చేస్తారు. నెక్స్ట్ డేటా సెక్యూరిటీ అండ్ ప్రైవసీ. సో డేటా సెక్యూరిటీ అండ్ ప్రైవసీలో పబ్లిక్ క్లౌడ్లో వచ్చేసి లో ఉంటుంది, సెక్యూరిటీ అనేది ఉండదు పబ్లిక్లో. ప్రైవేట్లో అండ్ హైబ్రిడ్లో సెక్యూరిటీ అండ్ ప్రైవసీ అనేది ఎక్కువ ఉంటుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ స్కేలబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. సో పబ్లిక్లో స్కేలబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో ప్రైవేట్లో కూడా హై అండ్ హైబ్రిడ్లో కూడా హై ఉంటుంది. నెక్స్ట్ కాస్ట్ ఎఫెక్టివ్నెస్. సో కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఏంటి, ఇక్కడ పబ్లిక్ అనేది మోస్ట్ అఫోర్డబుల్ అండ్ ప్రైవేట్ ఏంటి మోస్ట్ ఎక్స్పెన్సివ్, అండ్ హైబ్రిడ్ ఏంటి చీపర్ దెన్ ప్రైవేట్ బట్ మోర్ ఎక్స్పెన్సివ్ దెన్ పబ్లిక్. అంటే పబ్లిక్ కన్నా హై కాస్ట్ ఉంటుంది, ప్రైవేట్ కన్నా కొంచెం కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది అని చెప్తున్నాం హైబ్రిడ్కి. నెక్స్ట్ రీలబిలిటీ. సో రీలబిలిటీ అనేది పబ్లిక్కి లో ఉంటుంది అండ్ ప్రైవేట్ అండ్ హైబ్రిడ్కి హై రీలబిలిటీ అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి డిప్లాయ్మెంట్ మోడల్స్ యొక్క కంపారిజన్. సో నెక్స్ట్ క్లౌడ్ ప్రొవైడర్స్. సో మనకి మెయిన్గా క్లౌడ్ ప్రొవైడర్స్ అనేవి ఇవి ఉన్నాయి చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి అమెజాన్ వెబ్ సర్వీసెస్, నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ అష్యూర్, IBM క్లౌడ్ అండ్ ఒరాకిల్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇవన్నీ కూడా టాప్ 5 క్లౌడ్ ప్రొవైడర్ కంపెనీస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ బెనిఫిట్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. క్లౌడ్ కంప్యూటింగ్ని యూజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి సేవ్స్ ఇనిషియల్ సెటప్ కాస్ట్ అంటున్నాం. అంటే కాస్ట్ అనేది ఎక్కువగా ఉండదు, సో కాస్ట్ అనేది సేవ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ పాయింట్ ఎన్హాన్స్ స్పీడ్. అప్లికేషన్ యొక్క డేటా యాక్సెస్ అనేది స్పీడ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటి, ఇంక్రీజ్ అవైలబిలిటీ. ఇంక్రీజ్ అవైలబిలిటీ అంటే ఏంటి, అవైలబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది మనకి. అలాగే ఇంక్రీజ్ రీలబిలిటీ, ఎందుకంటే క్లౌడ్ కంప్యూటింగ్లో మనకి సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తాం కదా. క్లౌడ్ కంప్యూటింగ్ అనేది సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి రీలబిలిటీని ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి, స్కేలబిలిటీ. ఇంక్రీజ్ చేస్తే స్కేలబిలిటీ అనేది కూడా ప్రొవైడ్ చేస్తుంది. అంటే రిక్వైర్మెంట్ని బట్టి మనం క్లౌడ్లో స్పేస్ అనేది యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి స్కేలబిలిటీ కూడా ఇంక్రీజ్ చేస్తుంది. నెక్స్ట్ ఇంప్రూవ్ ప్రొడక్టివిటీ. సో ఆబ్వియస్లీ ఇవన్నీ కరెక్ట్గా ఉంటే ప్రొడక్టివిటీ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ రకంగా క్లౌడ్ కంప్యూటింగ్ యూజ్ చేయడం వల్ల పర్ఫార్మెన్స్ అండ్ సెక్యూరిటీ అనేది ఉంటుంది అని చెప్పొచ్చు ఆ డేటాకి. సో ఇది వచ్చేసి మనకి బెనిఫిట్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. నెక్స్ట్ ఏంటి, అప్లికేషన్. సో క్లౌడ్ కంప్యూటింగ్ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం అంటే ఫర్ స్టోరేజ్ పర్పస్ మనం ఇప్పుడు గూగుల్ డ్రైవ్, డ్రాప్ బాక్స్, సో వీటిని కూడా డేటాని స్టోర్ చేయడానికి లైక్ గూగుల్ డ్రైవ్ ఇవన్నీ కూడా మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఆన్లైన్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్లలో కూడా యూజ్ చేస్తాం లైక్ క్యాన్వా, ఇన్విడియో. సో వీటిలలో కూడా మనము
యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇవి వచ్చేసి జస్ట్ కొన్ని అప్లికేషన్స్ చెప్పాను, క్లౌడ్ కంప్యూటింగ్ అప్లికేషన్స్. సో ఈ క్లాస్లో మనం ఏమేమి డిస్కస్ చేసాము, ఫస్ట్ చెప్పిన టాపిక్స్ అన్నీ ఫినిష్ చేసుకున్నామా. ఇక్కడ చూడండి, ఫస్ట్ వై క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం అని చెప్పి, అండ్ నెక్స్ట్ వాట్ ఈజ్ క్లౌడ్ కంప్యూటింగ్ మోడల్స్ చూసాము, అలాగే క్లౌడ్ ప్రొవైడర్స్ చూసాము, బెనిఫిట్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. సో వై క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏం చెప్పాను, మామూలుగా ఐటీ కంపెనీస్ ఏంటి, లైక్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేస్తారు కదా. సో ఆ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేయడం కన్నా మనం క్లౌడ్ కంప్యూటింగ్ని యూజ్ చేయడం బెటర్. ఎందుకు అంటే లైక్ క్లౌడ్ కంప్యూటింగ్ని యూజ్ చేస్తే మనకి ఎలాంటి ఫిజికల్ సర్వర్స్ అనేవి అవసరం లేదు, అలాగే స్కేలబిలిటీ కూడా కరెక్ట్గా ఉంటుంది. స్కేలబిలిటీ ఇష్యూ కూడా రిజాల్వ్ చేయొచ్చు, అండ్ సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ కూడా రిజాల్వ్ చేయొచ్చు, అలాగే సెక్యూరిటీ అండ్ ప్రైవసీ కూడా మనకి ఉండడం జరుగుతుంది. సో అందుకని మనం ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేయడం కన్నా డేటాని స్టోర్ చేయడానికి మనం క్లౌడ్ కంప్యూటింగ్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ ఏంటి, డ్రాబ్యాక్స్ ఆఫ్ ఓనింగ్ ప్రొప్రియేటరీ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒకవేళ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేస్తే మనకి ఇలాంటి డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి. కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది, అలాగే స్కేలబిలిటీ ఇష్యూ ఉంటుంది. ఒకవేళ ఏదైనా టెక్నికల్ ఇష్యూ వస్తే ఆ ప్రాబ్లమ్ని టెక్నికల్ టీం వాళ్ళు మాత్రమే సాల్వ్ చేయొచ్చు. బట్ క్లౌడ్ కంప్యూటింగ్ యూజ్ చేస్తే క్లౌడ్ ప్రొవైడర్స్, సర్వీస్ ప్రొవైడర్సే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాయి. నెక్స్ట్ ఏంటి, కెనాట్ యూజ్ ది సర్వర్ టు ది ఫుల్ కెపాసిటీ యాజ్ ట్రాఫిక్ ఈజ్ వ్యారింగ్, సో సర్వర్ రిమైన్స్ ఐడియల్ మోస్ట్ ఆఫ్ ది టైం. సో ఏమంటున్నాం ఇక్కడ అంటే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజ్ చేస్తే ఏంటి, ఫుల్ కెపాసిటీ మనం తీసుకుంటున్నాం కానీ మొత్తం స్పేస్ అనేది మనం యూజ్ చేయడానికి లేదు, మిగతా స్పేస్ అనేది వేస్ట్ అయిపోతుంది. సో అందుకని చెప్పి మనము క్లౌడ్ కంప్యూటింగ్ అనేది యూజ్ చేయడం బెటర్. వాట్ ఈస్ క్లౌడ్ అంటే ఏం చెప్పాను, లైక్ ఇక్కడ క్లౌడ్లో మనం ఎలాంటి డేటానైనా, లైక్ డాక్యుమెంట్ రూపంలో ఉన్న డేటా, వీడియో రూపంలో ఉన్న డేటా, ప్రజెంటేషన్ రూపంలో ఉన్న డేటా, సో ఎలాంటి డేటానైనా మనం ఇక్కడ క్లౌడ్లో స్టోర్ చేయొచ్చు. సో హార్డ్ డిస్క్ యూజ్ చేస్తే మనకి లిమిటెడ్ డేటాని స్టోర్ చేయొచ్చు, బట్ క్లౌడ్లో మనము యాంపుల్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేయొచ్చు. వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏం చెప్పాను, యూజర్ ఎక్కడి నుంచైనా, లైక్ యూఎస్ఏ నుంచైనా, ఇండియా నుంచైనా, ఎక్కడున్నా పర్లేదు, ఇంటర్నెట్ ద్వారా రిమోట్ సర్వర్లో ఉన్న అప్లికేషన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఇక్కడ చూడండి, క్లౌడ్ కంప్యూటింగ్లో మెయిన్గా 3 పాయింట్స్ చెప్పాను. స్టోరింగ్ డేటా ఆర్ అప్లికేషన్ ఆన్ టు ది రిమోట్ సర్వర్, అండ్ ప్రాసెసింగ్ ది డేటా ఆన్ ది సర్వర్, అండ్ రిట్రైవింగ్ ది ప్రాసెస్డ్ ఆర్ స్టోర్డ్ డేటా ఫ్రమ్ ది రిమోట్ సర్వర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్ అని చెప్తున్నా. డేటాని స్టోర్ చేయడం, ప్రాసెసింగ్ చేయడం, అండ్ రిమోట్ సర్వర్లో ఉన్న డేటాని ఇంటర్నెట్ ద్వారా రిట్రైవ్ చేసుకోవడం. సో ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ ఏంటి, ఇంటర్డిపెండెన్సీస్ ఆఫ్ ఐఓటీ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్. సో క్లౌడ్ కంప్యూటింగ్ని యూజ్ చేసి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఎలక్ట్రానిక్ డివైజెస్, వేరియబుల్స్ అండ్ హోమ్ ఆటోమేషన్స్, స్మార్ట్ సిటీస్, ఇండస్ట్రియల్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ కేర్. సో ఇలాంటి డేటాని ఇక్కడ క్లౌడ్లో స్టోర్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటి, క్లౌడ్ మోడల్స్. మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అనేవి ఉన్నాయి, సర్వీస్ మోడల్, డిప్లాయ్మెంట్ మోడల్. సో సర్వీస్ మోడల్లో మనకి 3 క్లౌడ్ సర్వీసెస్ అనేవి ఉన్నాయి, సాస్, పాస్, అయాస్. సో మనం వీటి గురించి చూసాం ఆల్రెడీ. సో సాస్ అంటే ఏం చెప్పాను, అప్లికేషన్ని కన్జ్యూమ్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది, అప్లికేషన్ని బిల్డ్ చేయడానికి మనకి ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఓన్ అప్లికేషన్ని హోస్ట్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి, క్లౌడ్ సర్వీస్ మోడల్ కంపారిజన్. కొన్ని పారామీటర్స్ని మనము కంపారిజన్ చేయడం అనేది ఇక్కడ జరిగింది. నెక్స్ట్ డిప్లాయ్మెంట్ మోడల్. సో డిప్లాయ్మెంట్ మోడల్లో మనకి మెయిన్గా 3 క్లౌడ్ మోడల్స్ అనేవి ఉంటాయి. ఏంటి అంటే పబ్లిక్ క్లౌడ్, ప్రైవేట్ క్లౌడ్, హైబ్రిడ్ క్లౌడ్. పబ్లిక్ క్లౌడ్ అంటే ఎవరైనా డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు, ప్రైవేట్ క్లౌడ్ అంటే ఓన్లీ కంపెనీ ఆర్ ఆర్గనైజేషన్ మాత్రమే డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు. సో సెక్యూరిటీ అనేది ఉంటుంది. హైబ్రిడ్ క్లౌడ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ప్రైవేట్ క్లౌడ్ అండ్ పబ్లిక్ క్లౌడ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ పబ్లిక్, ప్రైవేట్, హైబ్రిడ్ క్లౌడ్కి కొన్ని ఫ్యాక్టర్స్ ద్వారా మనం ఇక్కడ కంపారిజన్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ క్లౌడ్ ప్రొవైడర్స్. సో మనకి టాప్ 5 క్లౌడ్ ప్రొవైడర్స్ అనేవి ఉన్నాయి. అవేంటి, అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ అజ్యూర్, ఐబిఎం క్లౌడ్, ఒరాకిల్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్.
నెక్స్ట్ ఏంటి బెనిఫిట్స్. సో క్లౌడ్ కంప్యూటింగ్ యూజ్ చేయడం వల్ల మనకి కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది, అలాగే స్పీడ్ అనేది బాగుంటుంది, అండ్ అవైలబిలిటీ, రీలబిలిటీ, స్కేలబిలిటీ అండ్ ప్రొడక్టివిటీ ఇవన్నీ కూడా మనకి ఇంక్రీజ్ అవుతాయి. అండ్ వీటితో పాటు సెక్యూరిటీ కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.